నమస్తే అండి. మనం ఎలా మనం పోషకాలు తీసుకుంటామో మొక్కలకు కూడా అలాగే పోషకాలు అవసరం అని నేను ఇన్ని సంవత్సరాల నా మొక్కల జర్నీలో నేను తెలుసుకున్నాను. నేను బియ్యం కడిగిన నీళ్ళు బెల్లం కలిపి నేను మొక్కలకి ఇస్తున్నానని చెప్పాను కదా. ఇది 5వ రోజు అండి. చూడండి బ్యాక్టీరియా ఎంత బాగా పులిసిపోయిందో, ఇట్లా పొంగి. ఇది ఫుల్ బ్యాక్టీరియాకి ఆహారం బెల్లం అండి. సూక్ష్మజీవులకి ఆహారం బెల్లం. నేను చోహాన్ క్యూ మెథడ్లో తెలుసుకున్నాను. నేను చోహాన్ క్యూ పద్ధతులు అవలంబిస్తాను, న్యాచురల్గా చేసుకునేవి అవలంబిస్తాను, ఆర్గానిక్ అవలంబిస్తాను, జీవన ఎరువులు, ఇలా నాకు తెలిసిన మనం అన్నీ ఎలా తీసుకుంటున్నామో నా మొక్కలకు కూడా నేను అలా ఇస్తున్నాను. మనం ఏంటంటేనంట పురుగు మందు ఎక్కువ వాడకూడదు. అసలు మనం పురుగు మందు వాడం కాబట్టి మనకి ఇబ్బందే లేదు. మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు హ్యాపీగా. ఈ సోదంతా ఎందుకు చెబుతున్నానంటే నా మొక్కలన్నీ బాగున్నాయి అందుకని చెబుతున్నా. ఇదిగో బెల్లం వేస్తున్నారండి. పద్మ అంటే నువ్వేం చేసావన్నారు. ఇదిగోండి, బీప్ పిండి అయినా వేసుకోండి మీ ఇంట్లో, మన రాగుల పిండి అయినా వేసుకోండి, జొన్న పిండి అయినా వేసుకోండి. ఇప్పుడు నేను జొన్న పిండి వేసాను. నేను మారుస్తా మొక్కలకి. మనం ఎలా మారుస్తున్నామో ఆహారంలో మొక్కలకు కూడా నేను అలా ఇస్తాను. అది కిలో వేసాను. కిలోకి కిలో బెల్లం వేసేస్తున్నా ఈసారి. వేసి రోజు ఇట్లా తిప్పాలి. నేను తిప్పుతాను, అంకులు తిప్పుతారు. ఇటు వచ్చినప్పుడల్లా తిప్పుతాం. పొద్దున సాయంత్రం ఎన్నిసార్లు తిప్పినా మంచిదే. ఎయిర్ ఎంత బాగా తిప్పితే అంత బాగా గాలి వెళ్ళి అంత బాగా ఫర్మెంటెడ్ అవుతుంది. క్లాత్ అయినా వేసుకోవచ్చు. ఇలా గాలిపోతుందని నేను మూత వేసాను పెద్దది. ఇదిగోండి, వాళ్ళ మొక్కలకి లక్ష్మీ పోషక్ మన ఛానల్లో అన్నీ ఉన్నాయండి. 1500 వీడియోలు పైనే ఉన్నాయి. నేను వాళ్ళ మొక్కలకి లక్ష్మీ పోషక్ స్ప్రే చేస్తున్నా. సాండ్రా ఆర్గానిక్ వాళ్ళది. సంజయ్ మేడం గారు మన ఇంటికి వచ్చి నా మొక్కలు చూసి చెప్పారు. పైకి వెళ్ళి మనం ఎలా స్ప్రే చేస్తానో చూద్దురు కానీ. ఇదిగోండి, మనం లీటర్కి ఇది 1 గ్రామ్ వేయాలి పోషక్. మన లక్ష్మీనం 0.5 ml. ఇదిగోండి, నేను ఇది 5 లీటర్స్ 5 గ్రామ్స్ వేసుకోవాలి. పైకి పట్టుకెళ్ళలేను కాబట్టి పైన ఇంకో 5 లీటర్లు నీళ్లు కలుపుతానండి. లక్ష్మీ 0.5 అంటే ఈ మూత వేసేస్తే సరిపోతుంది. ఈ 2 కలిపేద్దాం. ఎండాకాలం ఇలా స్ప్రేయర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నా పాత స్ప్రేయరు పైన ఉంది. నేను ఈ ములగ మొక్క నేను అడిగి తీసుకుంటే ఇచ్చారు. భలే టేస్ట్ ఉంది, నాటు ములగ. సరే దీన్ని ఎట్టయినా బతికించాలని చెప్పి ఇట్లా మట్టి కట్టి ఇట్లా క్లాత్ కట్టి వీటికి స్ప్రే చేస్తే తొందరగా చిగుర్లు వస్తాయని నేను చదివి నేను పైనుంచి తెచ్చి స్ప్రే కొట్టానండి. ఇట్లా స్ప్రే కొడితే ఫస్ట్ కొంచెం వెళ్ళి తర్వాత దీని లోపల మరి ఏం ఫామ్ అయిందో బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది. పేలిందండి. పేలి లక్కీగా కింద పడి ఇదంతా ఇరిగి నా చెయ్య పోటు అసలు బాంబు పేలినట్టు పేలింది. ఇది 2వ పేడ అట్లాగే కలిపి పెడితే మూత పెడితే గ్యాస్ వచ్చి అది పేలింది. ఇది 2. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, ఏదన్నా ద్రావణాలు చేస్తే కొంచెం బెజ్జం పెట్టుకోండి అని. ఒక్కసారి చోహాన్ క్యూ పద్ధతిలో ఇది కూడా పేలింది. గ్యాస్ ఎక్కువైపోతే పేలిపోతుంది. నాకు తెలీదు ఇది ఇంత పని చేస్తుందని. ఇది మీకు చూపించాలని చెప్పి నేనేం చేశాను, నాకు ఇది అవసరం అందుకని అమెజాన్లో బుక్ చేసుకున్నా. 420 అయింది. స్ప్రేయరు ట్రస్ట్ వాళ్ళది తెప్పించుకున్నా. ఇట్లా చెట్టు అంతా తడపాలి. ఇట్లా కొడతంటేనే పేలిపోయింది. ఇట్లా కొడతంటేనే పేలిపోయింది. ఇట్లా ఏంటంటే చిగురు ఇది మట్టి తడిస్తేనంట తొందరగా ఇదేంటంటే పెట్టినాక కుళ్ళిపోతుంది. మనం చాలా జాగ్రత్తగా ఈ మండని బతికించుకోవాలంటే టెక్నిక్ అయితే ఇదండి. దీని మీద రోజుకు ఒక్కసారి నీళ్ళు, ఎండాకాలం కాబట్టి నేను ఇట్లా లైట్గా స్ప్రే చేస్తున్నా. నీళ్లు పోయకూడదు. ములగ చెట్టుకి ఏంటంటే కొమ్మకి మనకి నీరు ఉంటుంది. నీరుండి ఈ ఘనకార్యం చేశాను నేను.
ఇది చూపించాలి. ఎప్పుడైనా మీ అందరికీ కూడా ఉపయోగం. మిద్దె తోటలో పెట్టేస్తాం కదా, ఎప్పుడు నీడను పెట్టుకోండి. ఇది నీడను పెట్టేస్తాను నేను ఇక్కడ. ఇప్పుడు పైకి వెళ్దాము. పైకి వెళ్ళి లక్ష్మీ పోషక్ స్ప్రే చేద్దాం. ఇది పారేసేస్తున్నా. ఈ కలువ పువ్వు చూడండి ఎంత బాగుందో, తూటుపూ రంగు భలే అందంగా ఉంటుంది. ఎల్లో వచ్చింది, మన దగ్గర ఈ రంగు వచ్చింది. నీళ్లు పోద్దామే. ఇది నేను 10 లీటర్స్ కలుపుకున్నా. ఇది 10 లీటర్స్ ఉంటుంది బకెట్. పైకి మోసుకురాలేనని ఇక్కడ నీళ్లు పోస్తా కలుపుకొని. ఇదిగోండి కలుపుకొచ్చాను కదా. ఇది ఇంకో మోటార్ నా దగ్గర. స్ప్రేయర్లు 2 ఉన్నాయి. ఇదిగోండి, ఇది మీకు తెలుసు, మన ఛానల్లో కూడా ఉంది. నేను తీసుకున్నాను, గౌతమ్ దగ్గర తీసుకున్నా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఆన్ చేసేసాను. ఇదిగోండి డ్రమ్లో వేసేసాను. ఇదిగోండి డ్రమ్లో. ఇదేంటి అంటే ఇట్లా రాయి కడితే బకెట్ మనకి బకెట్లో నుంచి రాదు, అందుకని రాయి కట్టుకున్నాను. ఈ లెంగ్త్ దగ్గర పెట్టుకోవాలి. అది ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను చూడండి. ఆన్ చేసేసాను. మిస్ట్ ఇస్తున్నా. ఇదిగోండి ఇట్లా పోతా పింద మీద మనం ఇట్లా ఇస్తే మిస్టు ఇక ఎంత బాగా పాలినేషన్ అయ్యి ఎంత బాగా న్యూట్రియంట్స్ ఇవన్నీ. అంతే సింపుల్. ఇదిగోండి వంగ మొక్కలకి వెళ్తున్నా. ఇట్లా వంగ మొక్కలకండి ప్రతిరోజు మనం వారానికి ఒక్కరోజు ఇట్లా మంచిగా న్యూట్రియంట్స్ అందించాలి మొక్కలకి. ఇట్లా మిస్ట్ మళ్ళీ అటు వెళ్తా. ఇదిగోండి ఇట్లన్నీ తడపాలి. ఆకులు తడపకపోతే ఉపయోగం ఉండదు అంటారు అంకులు. మొత్తం ఇదిగోండి అటు ఇటు అంతా తడుపుకుంటూ వస్తున్నా. ఎంత బాగా పెరుగుతుందండి ములగ చెట్టు. దొండ ఇంకా కింద నుంచి కొడదాం, ఇంకా బాగా కాయలు కాస్తాయి. ఇదిగోండి చూసారా, వంగ కొట్టాను, పచ్చిమిర్చి కొడతాను. పచ్చిమిర్చి ఎంత బాగా కాయలు కాస్తాయో మీరే చూద్దరు కానీ. రండి ఇటు రండి అందుకని కొడతల్లా. ఇదిగోండి పచ్చిమిర్చికి మట్టికి మస్ట్. పచ్చిమిర్చికి మట్టికి ఇట్లా పిండి మనకి ముడత తెగులు ఇప్పుడు పూత మీద ఉంది, ఎంత బాగా పనిచేస్తుందో. ఇప్పుడంతా కాతి మీద ఉంది, ఎంత బాగా మిస్ట్ పడుతుందో. చక్కగా మిస్ట్ కొట్టాలి. ఇది 4500 అండి నేను తీసుకుంది. పద్మాంటి రేట్లు చెప్పండి, లేకపోతే నీకు ప్రమోషన్ ఇచ్చారా అని ఒక్కొక్కరు అంటున్నారు. నేను కొనుక్కుంటానండి బాబు, మీ అందరికీ చెప్పాను నేను ప్రమోషన్ చేయనని. నేను ప్రతిదీ కొనుక్కుంటాను. ఎవరన్నా ప్రేమతో పంపించారనుకోండి నేను మీకు చెప్తా, కానీ నేను అసలు చేయను ప్రమోషన్లు. చెప్పా కదా, మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిని. ఇదిగోండి దోసలకి, కాకరకి, మల్లెపూలకు కూడా మంచి బొగ్గ సైజు మంచిగా వస్తుంది. మల్లెపూలకు కూడా కొడతా. ఇదిగోండి యాపిల్స్కి కొడుతున్నా. మనం స్పీడ్కి కొట్టామనుకోండి అప్పుడు వెళ్తాయి. అట్లా నేను దానికంటే మిస్ట్ రైట్ మనకి, ఎందుకంటే మనకి లిక్విడ్ వేస్ట్ అవ్వదు మిస్ట్ అయితే. జామ చెట్టు కూడా అంతా పూత మీద ఉంది, రామఫలం పూత మీద ఉంది. ఈ టైంలో మంచిది ఇట్లా ఇస్తే మైక్రోన్యూట్రియంట్స్ ఆకుల ద్వారా. నేను ఇచ్చేది మీ అందరికీ ప్రతిదీ చెబుతున్నానండి, ప్రతిదీ చెబుతున్నా.
అసలు ములగ చెట్టు ఎంత బాగుంది. ఈ వంకాయలు ఇట్లా ఒకటేంటి ఇట్లా అన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోతామే. ఇదిగోండి, గాలి వస్తుంటే తగ్గించేసుకోండి. ప్రతి ఆకు మీద పడింది అనుకోండి, ఎంత బాగుంటుందో. చూసారా ఎంత బాగా వెళ్తుంది మిస్టు, ఎంత బాగా వెళ్తుంది. ఇట్లా పడాలి. అప్పుడేంటంటే అన్ని చెట్లకి సూపరు. మనం 10 లీటర్లు కలిపామంటే ఎక్క తక్క అండి బాబు చెట్లన్నిటికి. ఇదిగోండి దీనికి కొడుతున్నా చూడండి మిస్టు, అంతే ఇట్లా వెళ్ళిపోతుంది లక్ష్మణ ఫలానికి. ఎంత బాగా చేస్తానోనండి. ఇదంతా తడిసిపోయింది. ఇక సీతాఫలం కూడా మంచి పూత మీద ఉంది. బ్లాక్బెర్రీ, ద్రాక్ష, నా దొండ, ఆకుకూరలు, స్టార్ ఫ్రూట్కి నీళ్ళు పోయలేదు వాళ్ళ, నిన్న సాయంత్రం నీళ్ళు ఇవ్వలేదు. కమలాకి ఇట్లా మిస్టు, మర్చిపోయా సపోటా. ఈ చెట్లకి ఈ స్ప్రే చేస్తే, మిస్ట్ ఇస్తే ఎంత బాగా పూలు ఇంకా లావుగా వస్తాయి. మొగ్గ ఎంత బాగా పోస్తాయో చూడండి. రెండోసారి పోతే ఎంత బాగుంది. సపోటాలు ఎంత బాగున్నాయి. ఇట్లా మొత్తం తడిపేస్తామే. ఇదేమి హామ్ కాదు. ఎమైనో యాసిడ్స్ అబ్బా అట్రండి. అబ్బా అసలు మళ్ళీ మొగ్గలు చూడండి ఒక్కసారి. ఇటు వెళ్తున్నాను, ఇట్రండి. నీకు పోస్తాయి. ఎంత అందమైన మళ్ళీ మొగ్గ. ఈ మొగ్గ సూపర్ మొగ్గ. ఈ మొగ్గ మళ్ళీ నాకు దొరికితే చూడాలి. విరజాజులు అబ్బబ్బబ్బబ్బా సాయంత్రానికి భలే పోస్తాయి. చాలా జాగ్రత్తగా వేస్ట్ అవ్వదు. 10 లీటర్లు అసలు ఏం మల్లెపూలండి. ఇదిగోండి 150 రూపీస్కి కొన్నా ఏం మామిడికాయ అవుతుందో. అయిపోయింది లిక్విడ్. భలే ఉంది. నాకు ఈ జామ చెట్టుకి కొట్టుకోలేదండి. అయిపోయినాయండి ఇంకా నీళ్ళు అయిపోయినాయి. పంపర పనస, జామ అయిపోయినాయి. కరెక్ట్గా అయిపోయినాయి బకెట్లో. చాలు, మళ్ళీ 4 రోజులు కొడతా. గులాబీలు అందుకు ఇట్లా పువ్వులు పోస్తాయి మనకి. చూసారా, ఇదిగోండి ఉన్నాయి కూడా నీళ్ళు వేస్ట్ చేయకుండా కొట్టేస్తున్నా. ఎంత హ్యాపీనో. అక్కడ ములక్కాయ ఉంది. ఇప్పుడు నీళ్ళు పడుతుంటే కనపడిందండి. ఎంత లావైందో. చాలా బాగుంటుంది. భలే టేస్ట్ ఉంటుంది. 2 ములక్కాయలు ఉన్నాయండి. అదిగో అటు కూడా ఒకటి అంకుల్కి వస్తారు. అదిగోండి మాకు వరికి నిజంగా సమ్మర్లో నాకు భలే కూరలు వస్తాయండి. నేను కూరగాయలు కొనుక్కోకుండా. ఎంత బాగుంటుందో. చాలా బాగున్నాయి. నాకు చాలా ఇష్టం ములక్కాయలు. మొత్తం చాలా పెద్దగా ఉన్నాయండి. భలే ఉన్నాయి అసలు. ఇదేమో ఎండుతుంది. ఆ కాయ ఎండుతానికి పెట్టాయి. ఎత్తనానికి మంచి ములక్కాయలు భలే టేస్ట్ ఉంటాయి. ఎంత లావు ఉన్నాయి. రేపొద్దునికి రంగు వస్తాయేమో. అంతే శ్రీనివాస్ గారు, రేపొద్దునికి ఇది వచ్చింది, మెత్తపడిపోయింది. బా ఇది నేను తిన్నానండి. ఇది అంకుల్ తింటారు. తీసుకోండి సార్, ఇది మీరే తిని ఎట్లా ఉందో ఇది కూడా పండిందండి. కోస్తున్నా. మా నాన్నగారు వస్తున్నారు, మా నాన్నగారికి ఇస్తాం. ఇదేదో అమృతం లాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. భలే ఉన్నాయి. చాలా బాగున్నాయి. వస్తున్నా, అక్కడికి వస్తున్నా బయటకు. నాకు ఎంత సంతోషాన్ని ఇస్తున్నాయి అంటే అంత సంతోషాన్ని. ఇగోండి నేరేడుకి వెళ్ళాను నిన్న. అమ్మాలు చూసి అబ్బా అసలు ఏం కాయలే ఈ భలే ఉన్నాయి అన్నారు. అసలు ఎంత బాగున్నాయి చూడండి, ఎంత అందంగా ఉన్నాయి. నీడకు చూపిస్తా ఎంత బాగున్నాయో కదా. మొక్కలకి ఇచ్చే పోషక ద్రావణాలు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. ఏమండి ఎండాకాలము మీరు తయారు చేసిన
వాటికి మూతలకి హోల్ ఉండాలి, చల్లటి ప్రదేశంలో పెట్టండి. చూశారుగా నా చెయ్యి ఏమైందో కూడా. ఓకేనా అండి? అబ్బా ఎంత అందంగా ఉన్నాయో, ఒక్కసారి ఇటు వచ్చి ఈ మొగ్గలు చూసి వెళ్ళండి, రండి ప్లీజ్. ఏం అందంగా ఉందండి ఎడినం పువ్వు, ఎంత బాగుందో అసలు, భలే ఉంది ఎండకి. ఇదేం మామిడికాయ అవుతుందో మరి, మేము తీసుకుంది రసాలు అవుతుందో బంగిని పిల్లో. నేను 2 రకాలు తీసుకున్నా మొక్కలు, మరి ఏమవుతుందో.